టీచర్ దగ్గర పెద్దవాళ్ళ దగ్గర చెప్పించి చైల్డ్ మోడ్లో పెట్టి వాళ్ళకి ఇస్తే పర్వాలేదు. అలా కాకపోతే దానిలోనే రకరకాల తప్పులకు సంబంధించి కూడా ఉన్నాయి కదా. దయచేసి పిల్లలు ఎవరికి బండి ఇవ్వద్దు, చిన్న పిల్లలకి బండి ఎవరు కూడా ఇవ్వద్దు. ఎవరా బండి కావాలని అడుగుతుంది, వాడికి డ్రైవింగ్ రాకపోవచ్చు, లేదా వాడు ఇంకా వేరే ఏదన్నా తాగిన స్థితిలో ఉండొచ్చు. వాడు ర్యాష్గా వచ్చి మిమ్మల్ని కొడితే కూడా మీరు కింద పడ్డారు అనుకోండి, ఏదైనా చేతికి కాళ్ళకైతే దూక్కుపోతాయి. ఏదైనా చిన్న ఫ్రాక్చర్ అయినా కట్టుకడించుకుంటే ఒక 4 రోజులకో 3 నెలలకో తగ్గిద్ది. హెల్మెట్ లేనందువల్ల తలకి దెబ్బ తగిలితే ఎవరు బతకట్లా, ఇమీడియట్గా ఇంటర్నల్గా గాయాలు అవుతున్నాయి, కోమాలోకి వెళ్ళిపోతున్నారు. కొంతమంది అక్కడికక్కడే చనిపోతున్నారు. హైవే మీద బోలెడన్ని యాక్సిడెంట్లు చూస్తున్నాం. రెండోది మితిమీరిన వేగం. ఈ కొద్దిగా దూరమే కదా అని రాంగ్ రూట్. ఇక్కడ నుంచి 50 మీటర్లు వెళ్తే మేము అందరి మీద కేసులు నమోదులు చేస్తానే ఉన్నాం. ఇప్పుడు మీ దగ్గర బళ్ళ మీద కేసులు ఏమైనా కూడా చెక్ చేయండి, ఫైన్లు కట్టారా లేదా వీళ్ళు. ఎవరైనా బళ్ళ మీద కేసులు ఉన్నాయా బాయ్ అన్నీ చూస్తాం, మేము ఆన్లైన్లో చూస్తాం. జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏదన్నా తప్పు జరిగితే ఇమీడియట్గా పోలీసుకి సమాచారం ఇస్తే మీకు మంచి జరిగింది. మనకేదన్నా చిన్న రోగం వచ్చిందనుకోండి, వదిలేస్తే ఏమైంది, పెద్ద రోగం అయిపోయింది, ప్రాణానికి కూడా ప్రమాదం అయింది ఎవరికైనా సరే. అది చిన్నగా ఉన్నప్పుడే చికిత్స తీసుకుంటే. అందుకని ఏదన్నా చిన్న చిన్న తప్పులు పొరపాట్లు మీ ఏరియాలో ఏదైనా జరుగుతూ ఉంటే పోలీస్ దృష్టికి తీసుకొస్తే, పోలీసు ఉండేది మీ అందరికి మంచి చేసేదానికి, మీ ఏరియాలో శాంతి భద్రతలు కాపాడేదానికి. మేము కొంత కటువుగా ఉండాల్సి వచ్చినప్పుడు కటువుగా ఉంటాం. నేరస్తులతో, తప్పు చేసిన వాళ్ళతో కూడా కటువుగా ఉండకుండా ఉంటే జరగదు కదా. తప్పు చేసిన వాళ్ళతో కఠినంగానే ఉంటాం, చట్ట ప్రకారం గట్టిగానే డీల్ చేస్తాం. మీరు ఏది ఉన్నా సరే స్థానిక పోలీస్ స్టేషన్లో ఇమీడియట్గా సమాచారం ఇవ్వండి, పోలీసు వాళ్ళకి సహకరించండి. మీ ఏరియాలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా మేము చూసుకుంటాం. ఇక్కడికి వచ్చిన అందరికి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ధన్యవాదాలు. తర్వాత మీ వెహికల్స్ అన్నీ కూడా పేపర్లు చూపెట్టండి, చెక్ చేస్తారు. అన్ని డాక్యుమెంట్లు కరెక్ట్గా ఉంటే మీ వెహికల్ మీకు రిలీజ్ చేస్తారు. లేని వాటన్నిటిని చట్ట ప్రకారం సీజ్ చేసి కోర్టుకు పంపిస్తాం.